యేసు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు నా గురించి కొన్ని విషయాలు, క్రీస్తుతో కూడా ఎలా నా జీవితం మొదలైంది, ఎలా నేను క్రీస్తుతో కూడా అంటుకట్టబడి నడుస్తున్నాను అనే విషయంలో కొన్ని విషయాలు పంచుకోవడానికి నా సాక్ష్యము, నా వ్యక్తిగత విషయాలలో దేవుడు చూపిన కృపను బట్టి మీ యొక్క ముందుకు రావడానికి నేను యూట్యూబ్ ద్వారా దేవుడు కృపను గ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నా బాల్యం అండి. నా బాల్యం గురించి నేను వివరించినట్లయితే, మరి మా నాన్నగారు ఆటో డ్రైవర్గా ఉండేవారు. అంతకంటే ముందు రిక్షా తొక్కేవాడు అనమాట. సో మాకు ఊర్లో పొలాలు మరి అలాంటివి అన్నీ ఉన్నప్పటికీ కూడా అప్పట్లో వాటికి ఏం వాల్యూ లేక హైదరాబాద్లో ఉండడం జరిగిందనమాట. సో అప్పటికి నాకు 6-7 ఇయర్స్ ఉన్నప్పటి నుండే మేము చర్చ్కి వెళ్ళే వాళ్ళం. సో మా నాన్నగారు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించి ఉన్నారనే విషయం మాత్రం నాకు తెలియదు. కానీ మేమైతే సండే స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. సో దేవుని వాక్యాలు వినేవాళ్ళం. మరి మా అమ్మగారు మా నాన్నగారు మానక రేయింబగలు మరి చర్చ్ మీటింగ్స్ ఉన్నా కూడా చర్చ్కి అయినా కూడా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అన్నమాట కొంతకాలం. అయితే మరి మధ్యలో మరి దుష్టుడు తెచ్చిపెట్టిన యొక్క శోధనని బట్టి మరి దేవునికి కొద్దిగా మా కుటుంబంలోని వారు దూరం అవుతున్నప్పటికీ మరి నేను మాత్రం దేవునికి దగ్గరగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి ఆ విషయంలో నా గురించి నేను వివరించినట్లయితే, మరి నా బాల్యం, నేను రెగ్యులర్గా సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. అక్కడ చెప్పే ప్రతి ఒక్క సండే స్కూల్ స్టోరీస్ రెగ్యులర్గా నేను వినేదాన్ని అనమాట. సో నా గురించి మాత్రమే నేను చెప్తున్నాను, మిగతా వారి గురించి కూడా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. సో అయితే నా జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యం చేసి ఉన్నాడు అనే విషయంలో నేను మాట్లాడుతున్నాను. అయితే నేను ఒక 14 ఇయర్స్ వచ్చేంత వరకు మేము అందరు అమ్మాయిలాగానే మరి చర్చ్కి వెళ్తున్నాను. అయితే క్రీస్తుకి ప్రార్థన చేయాల్సిన అవసరం కానీ మరి లేదంటే కష్టాలలో దేవుణ్ణి ఎరగాలన్న ఆ యొక్క ఆలోచన కానీ ఆ కష్టాలు కానీ ఏంటో కూడా నాకు తెలియదనమాట. ఉన్నంతలో మా తల్లిదండ్రులు మరి బాగానే చూసుకునేవాళ్ళు. సో మేము రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సో వెళ్తున్న ఆ క్రమంలోనే నాకు 14 ఇయర్స్ ఏజ్లో మరి నాకు మ్యారేజ్ అయిందనమాట. సో 14 ఇయర్స్ ఏజ్ అంటే మీరు ఊహించుకోవచ్చు. మరి నేను అప్పుడు ఒక 8th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నాను అనమాట. 8th స్టాండర్డ్లో. సో 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మరి నాకు వివాహం ఎందుకు జరిపించి ఉన్నారు అన్న విషయానికి వస్తే, మేము 3 అమ్మాయిలం. సో అందులో నేను పెద్ద అమ్మాయిని. అప్పుడున్న పరిస్థితులలో మా చుట్టుపక్కల వాళ్ళు, మా రక్త సంబంధికులు అందరూ కూడా 3 అమ్మాయిల మ్యారేజ్ ఎలా చేస్తారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పి మా తల్లిదండ్రులని ప్రతిరోజు కూడా ఎగతాళి చేసేవాళ్ళు అన్నమాట. అయితే మరి ఆ క్రమంలోనే మరి మా మేనబావ అయినటువంటి మా బావగారు మరి వివాహం చేసుకోవడానికన్న ఆలోచన కలిగి వాళ్ళ చెల్లెలు చనిపోవడాన్ని బట్టి నన్ను వివాహం చేసుకొని తన తల్లి జీవితంలో కొంచెం సంతోషం ఇవ్వాలని ఆశపడి మా ఇంటికి రావడం జరిగిందనమాట. సో ఆ 14 ఇయర్స్ ఏజ్లో మరి నాకు ఆ వివాహం గురించి అంతగా నాలెడ్జ్ లేదు. అయితే నాలెడ్జ్ అంటే అది వేరే విషయం అండి. వివాహం అవుతుంది, అందరు అమ్మాయిలాగానే మరి నేను చేసుకున్నాను. అయితే మరి ఒక తమ్ముడు మాత్రమే అనమాట. 3 అమ్మాయిలు, ఒక తమ్ముడు, మాకు 2 అమ్మాయిల తర్వాత. ఆ సమయంలో నేను వివాహం చేయడానికి మరి మా నాన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారు అందరూ కూడా, మా రక్త సంబంధికులు, మా తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఒక్కొక్క అమ్మాయిది వివాహం చేసేస్తే బర్డెన్ దిగిపోతుంది అన్న ఉద్దేశంతో మ్యారేజ్కి యాక్సెప్ట్ చేసి ఉన్నారనమాట. సో అప్పట్లో మరి మా బావగారు అంటే ఇప్పుడు నా హస్బెండ్, వాళ్ళకి ఉన్నంతలో వాళ్ళకి కూడా మంచి ఫ్యామిలీ అనమాట. మా మామగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. సో అందుకని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్పటికి నేను ఇంకా నా స్టడీస్ కూడా పూర్తి అవ్వలేదు. 10th కూడా కనీసం నేను చదవలేదు. సో ఆ టైంలో ఏమైందంటే మరి నాకు సాతానుడు తెచ్చిపెట్టిన ఒక కష్టం నా జీవితాన్ని తలక్రిందులు చేసిందనమాట. మళ్ళీ మరి వివాహం జరిపించడం కొరకు అందరూ కూడా నిశ్చయించుకున్నారండి. మరి వివాహం కోసం అని అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. పెళ్లి కార్డ్స్ కూడా ప్రింట్ అయిన సమయంలో మరి ఏమైందంటే అనుకోని ఒక సంఘటన నా జీవితంలో ఎదురైంది. ఏ అమ్మాయికి కూడా అలాంటి సంఘటన ఎదురవ్వాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే నా జీవితంలోనే దేవుడు ఇంత కష్టం ఎందుకు పెట్టి ఉన్నాడు అనే విషయంలో నేను అప్పుడు చాలా కృంగిపోయేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఏమనిపిస్తుందంటే, దేవుడు ఏదైనా చేస్తే తన పర్పస్ కొరకే కదా చేస్తాడు అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అయితే ఆ యొక్క పెళ్లి కార్డ్స్ ప్రింట్ అవుతున్న సమయంలో మా అందరికీ రిలేటివ్ అయిన
ఒక వ్యక్తి నన్ను చాలా వేధిస్తుండే, హరాస్మెంట్ చేస్తుండే అనమాట. అంటే నీ బావతో నీ వివాహం జరగొద్దు, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, సో వాడిని మర్చిపో, నువ్వు ఒకవేళ చేసుకుంటే కనుక నేను చంపేస్తాను, వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఎక్కడ డ్యూటీ చేస్తున్నాడో నాకు తెలుసు అని ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి, సో అట్లా నన్ను బెదిరించడానికి ప్రతిరోజు ప్రయత్నించేవాడు. అంటే బెదిరించేవాడు అనమాట, ఫిజికల్గా బెదిరించేవాడు. సో ఆ బెదిరింపులకి నేను తట్టుకోలేక ఏం చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదన్నమాట. అయితే అట్లా బెదిరింపులు వస్తున్న సమయంలో నా వివాహం నిశ్చయమైంది కదా, మరి పెళ్లి దాకా వచ్చింది కదా, మరి ఈ సమయంలో నా గురించి తెలిస్తే ఎవరైనా కూడా నన్నే రాంగ్ అనుకుంటారు. కాబట్టి ఎవరికి కూడా చెప్పడం సబబు కాదు అనుకొని నా మ్యారేజ్ అయిపోతే ఇతని యొక్క హరాస్మెంట్ నాకు దూరం అవుతుంది కదా అన్న ఆలోచనతో నా వివాహం నేను చేసుకోవడం జరిగిందన్నమాట. సో అట్లా వివాహం అయిన తర్వాత మరి అతను ఇంకా నన్ను వేధింపులు అనేవి ఇంకా ఎక్కువగా అయినాయి, ఆ టార్చర్స్ అనేవి ఇంకా ఎక్కువైపోయి, నేను వివాహం అయితే వదిలేస్తాను అనుకున్నావేమో, అట్లా కాదు, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, వాడిని వదిలేసి రావాల్సిందే అని ఇలాంటి డే అండ్ నైట్ అక్కడ మా బావగారు అంటే నా హస్బెండ్ ఇంటి ముందు రోజు కూడా వచ్చి స్కూటర్ వేసుకొని వచ్చి బెదిరింపులకు గురి చేస్తుండే. సో అట్లా బెదిరింపులకు గురి చేస్తున్నప్పుడు ఏ అమ్మాయి అయినా భయపడుతుంది కదండి. నాకు అంత చిన్న ఏజ్లో నేను ఎవరిని నమ్మించాలా, ఏం చేయాలా అనేది కూడా నాకు ఆలోచన లేదు. ఇప్పుడైతే చాలామంది అంటారు కావాలని ఇట్లా చేసింది, అట్లా చేసింది అని. వాళ్ళ ఆలోచనలకే నిన్ను అప్పగిస్తున్నాను అనమాట, ఎవరి నీతి ఎంత అనేది. అయితే మరి ఆ యొక్క స్ట్రగుల్స్ నేను ఫేస్ అవుతున్నప్పుడు మరి నాకు నా హస్బెండ్కి కూడా అంత పరిచయం ఏమీ లేదు. ఎందుకంటే మా బావగారు రెగ్యులర్గా అప్పుడప్పుడు రాఖీలకి మా ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట. సో వాళ్ళు హిందూసే కాబట్టి రాఖీలు కట్టి మా నాన్నగారికి వెళ్ళేవాళ్ళు. మేము క్రైస్తవులం అయినప్పటికీ కూడా వాళ్ళని ఒప్పించడం ఇష్టం లేకుండా మా నాన్నగారు రాఖీలు కట్టించుకునేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే, అంతవరకు మాత్రమే తెలుసు. ఆయనకి నేను ఇలాంటి విషయాలు షేర్ చేసుకున్నంత క్లోజ్నెస్ అనేది నాకు లేదన్నమాట. సో ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియదు. ఆ బెదిరింపులు అయిపోతాయేమో, తగ్గిపోతాయేమో అనుకుంటే ఇంకా రోజు దుష్టుడు వీటిని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అనమాట అతని రూపంలో. సో అట్లా ఆ బెదిరింపుల కారణంగా నేను ఎట్లాగో నేను ఉంటానో చనిపోతానో నాకు తెలియదు, ఇంత అయిన తర్వాత నా లైఫ్ ఇంకేముంటుందిలే అని చెప్పి, సో చావైనా బ్రతికైనా నా వరకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పేసి నేను అనుకున్నాను. అతను కూడా వాళ్ళ చుట్టాల ఇంట్లో మరి నన్ను పెట్టి మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశానికి వచ్చి నన్ను ఇంట్లో నుండి వచ్చేలాగా చేసి ఉన్నాడు అన్నమాట. సో పెళ్ళైన తర్వాత మరి ఇంత బాధ అనుభవించడం, ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేది నేను ఊహించలేదు. నా హస్బెండ్కి నేనేమీ చెప్పలేదు, ఇంట్లో నుండి లెటర్ రాసి పెట్టి నేను వెళ్ళిపోయినా. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకున్న కొద్దీ రోజుకి పెద్దదవుతుంది సమస్య కూడా. అట్లా మరి నాది ఆ సమస్య పెద్దగా అవుతున్న క్రమంలో మరి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగిందన్నమాట. ఏ వ్యక్తి అయితే నన్ను బయటకి ఇచ్చిండో వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి ఆ టైంలో నేను మరలా తిరిగి ఇంటికి వచ్చేసి మా ఇంట్లో ఉన్నాను. సో ఇది జరిగిందంతా కూడా ఒక 1 monthలోనే జరిగింది. కానీ నా జీవితం మొత్తం రోడ్డు పాలు అయిపోయింది. ఈ సంఘటనను బట్టి రోడ్డు పాలు అయిపోయింది అనమాట. ఎవరు చూడు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళే కానీ అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవరు కూడా లేరనమాట. నేనేదో తప్పు చేసినాను, నేనేదో కావాలనే చేసినాను. ఇటువైపు వాళ్ళు మా సైడ్ వాళ్ళు అందరూ కూడా నన్ను ఎగతాళి చేయడం, వెక్కిరించడం. మరి ఈ అమ్మాయి ఇంత చిన్న ఏజ్ ఉంది కదా, కౌన్సిలింగ్ చేద్దామని చెప్పి కూడా ఎవరు ఆలోచించలేదు. సరే కదా, నాకు విడాకులు ఇచ్చే అబ్బాయికి వేరే పెళ్లి చేస్తామని చెప్పి నా హస్బెండ్తో నాకు ఒక వైట్ పేపర్ మీద సైన్ చేయించుకొని వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. కానీ ఈ నిందను మోస్తున్న నా జీవితంలో ఇంకా నాకు చావే శరణ్యమైంది. ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్స్కి నేను పాల్పడ్డాను. అయితే అప్పటికి నాకు రక్షణ లేదు. బాప్తిజం చాలామంది అనుకుంటారు కదా తర్వాత ఒక మంచి మెచ్యూరిటీ ఏజ్లోకి వచ్చినాక తీసుకోవాలని, కానీ
మరి నాకు అప్పటికి రక్షణ లేదు. ఒక మారుమనసు ప్రార్థన మాత్రమే తెలుసు సండే స్కూల్లో టీచర్ చేయించడాన్ని బట్టి. అయితే మరి ఇలాంటి సమయంలో మరి ఈ యొక్క సంఘటన ఎదురవడాన్ని బట్టి చాలా సూసైడ్ అటెంప్ట్స్ నేను చేసుకున్నాను. నా యొక్క ఒంటరితనం అనేది మరి నన్ను వేధిస్తుంది. నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఈ పరిస్థితిలో మా నాన్నగారు కూడా మా మమ్మీని మరి వాళ్ళు కూడా రెగ్యులర్గా గొడవ పడే వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఏం సమాధానం లేదు. కానీ నా యొక్క సంఘటనని వాళ్ళు అంటే ఆసరా చేసుకొని వాళ్ళిద్దరూ కూడా సపరేట్ అయిపోయినారు అన్నమాట. అక్కడ మా నాన్న, ఇక్కడ మా మమ్మీ. సో అప్పుడు మేము మా మమ్మీతో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. 3 అమ్మాయిలం, ఒక తమ్ముడు కదా, 4. మరి మా నాన్న మా ఇంట్లో నుండి సామాన్లు మొత్తం తీసుకొని వాళ్ళ రక్త సంబంధికుల దగ్గర వాళ్ళ అక్కడిక్కడ ఉంటున్నాడు అనమాట. సో మాకు ఎక్కడ కూడా ఉండడానికి అనేది ఫెసిలిటీ లేకుండా మేము 4 మేము రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. సో ఆ టైంలో మరి దేవుడు అక్కడ నుండి నా జీవితాన్ని ఆయనకు దగ్గర అవుతున్న కొద్దీ దారి మళ్ళించి ఉన్నాడు అనమాట. ఎలా అంటే మేము ఒంటరితనంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి మేము ఒక చిన్న రూమ్ తీసుకొని అందరం కూడా పని ప్రారంభించున్నాం మరి మా మమ్మీతో పాటుగా మరి నేను ఇళ్ళల్లో పనిచేయడం. అంతకుముందు బాగా పెరిగినప్పటికీ కూడా ఇప్పుడు మాకు కష్టపడితే కానీ మరి ఇల్లు గడవని పరిస్థితి అన్నమాట. అంతకుముందుకు మరి ఎలా ఉన్నా కూడా మరి మా నాన్నగారు మమ్మల్ని పోషించి అన్ని కావాల్సినవి అరేంజ్ చేస్తుండే. సో ఆ తర్వాత మేము మా మమ్మీతో పాటుగా ఇళ్ళల్లో పని చేసుకుంటూ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ బయట మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ, మరి మంచిగా బ్రతకడానికి కానీ, లేదంటే ఇంకా ఏ రకంగా కానీ మాకు ఆధారం లేకుండా అయిపోవడాన్ని బట్టి మరి మేము ఒక చిన్న రూమ్ తీసుకొని అక్కడ స్టే చేస్తూ మరి ఇళ్ళల్లో పని చేసుకుంటూ మరి నేను ఆ విధంగా ముందుకు వెళ్తున్న సమయంలో మరి దేవుని స్వరం ఒకసారి నాతో మాట్లాడుతుంది అనమాట. ఎందుకు ఈ పరిస్థితి నాకు వచ్చింది ప్రభువా, నేను నమ్ముకుంటే కష్టాలలో నుండి విడిపిస్తానని అందరూ అంటున్నారు కదా, మరి నా జీవితంలో ఎందుకు ఇలాంటి సమస్య నేను ఎదుర్కొంటున్నాను అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నా సేవకుడవైన యాకోబు, భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నేను నా సొత్తు అని చెప్పి మరి దేవుడు మాట్లాడడాన్ని బట్టి నాకు ధైర్యం వచ్చేదండి. అంతకుముందు ఎవ్వరు చూసినా కూడా డిస్కరేజ్, మనుషులలో ఎవ్వరు కూడా ఆదరించే మాటలు కాకుండా చనిపోయే విధంగానే మాట్లాడేవాళ్ళు అనమాట. అంటే ఒక ఇన్సల్టింగ్ మాటలు మాట్లాడేవాళ్ళు. సో ఆదరణ లేకుండా మాట్లాడేవాళ్ళు. ఎవరిలో కూడా క్రీస్తు ప్రేమ కాదు కదా, మనుషుల ప్రేమ కూడా కనిపించలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే యానిమల్ లాగానే ప్రవర్తించున్నారు. అంటే వాళ్ళ తప్పు అని నేను అనట్లేదు, మరి నా ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే ప్రవర్తిస్తారేమో, కానీ వెనుక జరిగిన దాన్ని ఎవరు చూడరు కదా అని ముందు కనిపిస్తున్నదే మనుషులకి ఆధారం అవుతుంది అన్నమాట. సో నన్ను వేధించిన వ్యక్తి ఎవరో దూరం నుండి నాకు పరిచయస్తుడు కాదు, మా దగ్గరి రిలేషన్స్కి, ఇద్దరి రిలేషన్స్ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి అన్నమాట. వాళ్ళ చెల్లెల జీవితం పాడైపోయింది అన్న ఒక ఉద్దేశంతో మరి మా నాన్నగారు, మరి నా యొక్క భర్త నాన్నగారు అంటే మా మామగారు ఇద్దరు కలిసి చేసిన ఒక వివాహం. ఆ యొక్క వ్యక్తి తన చెల్లెల్ని పట్టించుకోకపోవడం, తనని అంటే బాగా చూసుకోకుండా, ఒక వైఫ్ లాగా చూసుకోకుండా ఆమెను కష్టాలు పెట్టడం, అట్లాంటివి చేసేసరికి అది మా మీద ఎఫెక్ట్ చూపించింది అనమాట. సో వీళ్ళకి బుద్ధి చెప్పాలి, మమ్మల్ని ఇంత కష్టాలు పెడుతున్న వీళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండాలి అన్న ఒక రాంగ్ డెసిషన్తో ఆ వ్యక్తి మన నా జీవితాన్ని రోడ్డుకు లాగడం జరిగింది అనమాట. సో అట్లా నా లైఫ్ పతనం అయిపోతున్న స్టేజ్కి వస్తున్న క్రమంలో మరి దేవునికి నేను మొరపెట్టి, ప్రభా నా జీవితం ఏంటి, ఇంకా చనిపోదాం అనుకున్నా నేను చనిపోలేదు. అంటే నేను సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నప్పుడు అండి మరలా ఏదైనా ఫినైల్ అక్కడ ఇక్కడ ఏదైనా బాల్స్ ఉంటాయి కదండి, బట్టల మధ్యలో మనం పెడతాం కదా, నాఫ్థలిన్ బాల్స్, అవి ఇవి వాటర్లో కలుపుకొని తాగడం, లేదంటే ఫినైల్ తాగడం, ఇలాంటివి చేస్తే గొంతు వరకు మండేది. తర్వాత నేను చనిపోలేదు. అయితే మరి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం కదా ప్రభు, మరి ఎలా నా జీవితం ఏంటి అని చెప్పి మరి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు వీళ్ళకైతే నా తోబుట్టులకైతే ఏదో ఒక రకంగా లైఫ్ ఉంటుంది, కానీ నాకైతే మ్యారేజ్ విషయంలో వచ్చిన ఈ స్ట్రగుల్, ఇంకా నాకు మ్యారేజ్ లేదు, అట్లా అని బ్రతకడానికి మనుషులు నన్ను బ్రతకనియ్యరు. సో ఇంత
నేను వేదన పడుతున్నాను అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరచడంతో మరి అక్కడ ఇళ్లలో పని చేసుకుంటూనే ఇక్కడ చదువు పైన నేను కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందనమాట. మరి మంచిగా చదవడానికి, మంచి మార్క్స్ రావడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. ఆ విధంగా నేను ముందుకు వెళ్తూ మరి దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఉంటున్న క్రమంలో నేను 10th క్లాస్ మరి నేను బాప్తిజం తీసుకోవడం జరిగిందనమాట. ఇంత మరి చావైనా బ్రతికైనా క్రీస్తే అని నేను డిసైడ్ చేసుకొని మా ఇంట్లో వాళ్ళకు కూడా కనీసం నేను రమ్మని బాప్తిజం రోజు చెప్పినా కూడా ఎవరు రాలేదు. సో రాకపోయినప్పటికీ నేను సింగిల్గా వెళ్ళి బాప్తిజం తీసుకున్నానండి. ఎందుకంటే నా రక్షకుడు దేవుడే, ఇంకా మనుషులు ఎవరు కాదు. నేను బ్రతికినా చనిపోయినా నన్ను క్రీస్తు బ్రతికిస్తున్నాడు కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పి సో నేమ్ ఇచ్చి నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి నేను 10th క్లాస్ మరి పాస్ అవ్వడం జరిగింది. ఆ 10th కూడా నేను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వలేదు. మరి స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో మరి నేను 5 సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉన్నాను. ఒక మ్యాథ్స్ ఫెయిల్ అయినప్పటికీ దేవుడు మరలా తిరిగి కట్టడాన్ని బట్టి మంచి మార్క్స్ ఇవ్వడంతో మరి నాకు ఒక జీవితం పట్ల ఆశ అనేది మొదలైందనమాట. అంటే నేను చదువులో సక్సెస్ అవుతున్నాను కదా, ఒక ఉన్నతమైన స్థాయికి నేను చేరుకోవాలన్న ఉద్దేశంతో మరి ఇళ్ళల్లో పని చేస్తూ మరి అలాగే మరి మా మమ్మీ ఒకతే కాబట్టి పని చేసేది. సో ఆడవాళ్ళు ఇంటిని పోషించుకుంటూ నలుగురిని సాకుతూ ముందుకు వెళ్ళడం కష్టం. ఒక ఆడది ఏం చేయగలుగుతుంది చెప్పండి? మరి ఆమెకి తోచిన విధంగా సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని ఇళ్లలో పని చేసుకుంటూ మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మరి దేవుడు మంచి మార్క్స్ ఇవ్వడాన్ని బట్టి మరలా నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు కూడా మంచి వస్త్రములు అనేవి లేవు. ఒక పూట ఉంటే ఒక పూట ఉండేది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి కృపను అనుగ్రహించున్నాడు. సో ఇంటర్మీడియట్ కూడా నేను మంచి మార్క్స్తో పాస్ అయ్యి ఉన్నాను. మరి ఆ కాన్ఫిడెన్స్తో మరి నేను ఎంసెట్ రాసి ఉన్నాను. ఎంసెట్ రాసిన తర్వాత దేవుడు ర్యాంక్ ఇవ్వడంతో మరి వితౌట్ ఎనీ ఫీజ్ మన మంచి కాలేజ్లో, టాప్ మోస్ట్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. సో ఆ సీట్ని మరి నేను కాపాడుకుంటూ అక్కడక్కడ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి నేను ముందుకు వెళ్ళడానికి దేవుడు నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. అంటే నా ఎడ్యుకేషన్లో నేను ఫెయిర్ అవుతూ వస్తున్నాను అనమాట. నేను సక్సెస్ అవుతూ వస్తున్నాను. సో నా యొక్క నిందలు, నా బాధలు అన్నీ కూడా నేను మర్చిపోయి కొద్దిగా నన్ను తెప్పరిల్లలాగా హాగర్ తన జీవితంలో ఏ విధంగా తన భర్తను విడిచిపెట్టి వెళ్ళిందో మరి అట్లా వెళ్ళినప్పుడు నువ్వు భయపడకు, నేను నీకు తోడంట, అనేక నీకు కూడా ఒక జనాంగం నేను ఇస్తానని దేవుడు హాగర్కి ఏ విధంగా మాట ఇచ్చి ఉన్నాడో ఆ విధంగా దేవుడు నాకు కూడా నువ్వు నా సొత్తు అని మాట్లాడడాన్ని బట్టి మరి ఎవరు ద్వేషించినా కూడా దేవుడు ఆయన సొత్తుగా నన్ను చేసుకున్నాడు కాబట్టి నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని చెప్పి నా జీవితంలో నేను సక్సెస్ చూడడం జరిగిందండి. అలా సక్సెస్ చూస్తున్న సమయంలో నేను మంచి ర్యాంక్స్ కలిగి నేను చదువుకుంటున్న సమయంలో వితౌట్ ఎనీ ఫీజ్ సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. కానీ బుక్స్ కొనుక్కోవడానికి కాలేజ్లో ఉండే చిన్న చిన్న ఫీజెస్ కట్టుకోవడానికి మరి అక్కడ ఇక్కడ జాబ్స్ చేస్తూ మెడికల్ ఫిట్నెస్ సెంటర్ అనేది ఒక జాబ్ చేసి ఉన్నాను. అలాగే మెడికల్ ఏజెన్సీలో ఒక జాబ్, అలాగే ఫిట్నెస్ సెంటర్లో ఒక జాబ్, ఇలా రకరకాల జాబ్స్ చేస్తూ నా యొక్క స్టడీస్ని నేను పూర్తి చేయడం జరిగిందనమాట. సో ఇలా పూర్తి చేసే క్రమంలో వెన్ ఐఎమ్ ఇన్ ద బీటెక్ సెకండ్ ఇయర్ మా హస్బెండ్ అండ్ మళ్ళీ కూడా అంటే తనకి లోపల తన స్టోరీ కొద్దిగా నేను చెప్తాను. ఎందుకంటే మా ఇద్దరి లైఫ్లో ఏం జరిగింది, దేవుడు ఏ విధంగా మమ్మల్ని కట్టి ఉన్నాడు, మరి ఇక్కడ వరకు దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడు అనే విషయంలో మరి కొద్దిగా తన కోసం క్లారిటీ ఇస్తాను. మరి నేను ఎప్పుడైతే తనకి వైట్ పేపర్ పైన సైన్ చేసి ఇచ్చి ఉన్నానో మనుషులు పెట్టే టార్చర్కి తట్టుకోలేక నువ్వు ఇలాంటి దాన్ని వాడిని మాకు తెలియదు, అనవసరంగా చేసుకున్నాం, సో నువ్వు అతని జీవితంలో ఉండడానికి వీల్లేదు, వస్తే ఈరోజు ఎరా లేకపోతే సైన్ పెట్టి ఇచ్చేసానంటే మరలా నాకు ఆ యొక్క నా బ్యాక్ సైడ్ వదిలేత వ్యక్తి వేధిస్తున్నాడు, మరలా నన్ను టార్చర్ చేస్తాడు, ఇదే లైఫ్ ఇట్లనే ఉంటుంది, నేను ఎట్లనో అది పోతే అతని ప్రాణాలు పోతే అన్నారు కాబట్టి అతనైనా బాగుంటాడు కదా అన్న ఒక ఉద్దేశంతో నేను ఆ వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఆ వైట్ పేపర్ని తీసుకొని మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బంధువులందరూ కూడా కలిసి తనకి వేరే మ్యారేజ్ చేయడం జరిగిందన్నమాట. సో వేరే మ్యారేజ్ చేసినప్పుడు ఆ యొక్క స్త్రీ మరి తనని ఎంతగానో వేధించడము, ఆ యొక్క స్త్రీ వీళ్ళు ఇద్దరు కూడా బాగుండకుండా ఎప్పుడు కూడా విడిపోయిన స్టేజ్లో దూరంగానే ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే ఇంట్లో ఉంటూ ఇలా ఉండడం జరిగిందంట.
ఇప్పుడు తెలిసిందనమాట ఆ విషయం నాకు. సో ఆమె మా నాన్నమ్మ గారు, అంటే ఇతను మా బావగారే కాబట్టి నా హస్బెండ్, మా ఇద్దరు, వాళ్ళ అమ్మమ్మ మా నాన్నమ్మ ఒక ఆమెనే. సో కాబట్టి ఆమె చనిపోయినప్పుడు మరి తన ఎవరైతే సెకండ్ వివాహం చేసుకున్నారో ఆ స్త్రీ తన పైన కేసు పెట్టి వెళ్ళిపోయిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. చెప్తుండడాన్ని బట్టి నేను ఒక డెసిషన్కి వచ్చి ఉన్నాను. ఏంటంటే నన్ను ఎంతగానో ఇష్టపడి మరి నన్ను మా బావగారు మ్యారేజ్ చేసుకున్నారు కదా, నా వల్ల తన జీవితం నేను స్ట్రగుల్ అయ్యాను కాబట్టి అతన్ని కూడా ఎంతోమంది అవమానించి ఉంటారు. సో మరలా ఇప్పుడు ఇంకో స్త్రీ ద్వారా కూడా అతను కష్టాలు పడుతూ మరి ఈరోజు కేసు వరకు వచ్చి ఉన్నాడు కాబట్టి మరి నా ద్వారా జీవితం పాడైపోయిన తన జీవితం నా ద్వారానే కట్టబడాలి అన్న ఒక ఉద్దేశంతో, మరి బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది కదా, మత్తయి సువార్తలో, విడబడిన వారిని మ్యారేజ్ చేసుకుంటే వ్యభిచారం అవుతుంది అని చెప్పి. సో నేను ఎవరిని మ్యారేజ్ చేసుకున్నా వ్యభిచారం అవుతుంది కాబట్టి నా భర్త యొద్దకే నేను తిరిగి వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో దేవుడు మాట్లాడడాన్ని బట్టి మరి తిరిగి తన యొద్దకు నేను వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. మరి తను కూడా నన్ను యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. అంటే తనకున్న పరిస్థితి కారణమే కావచ్చు, మరి తన హృదయంలో దేవుడు ఎందుకు ప్రేమను పెట్టి ఉన్నాడో నాకైతే తెలియదు. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మేము మరలా కలవడం జరిగింది. ఆ తర్వాత నా హస్బెండ్ నన్ను బాగానే చూసుకుంటుండే. సో బాగా చూసుకుంటూ అప్పుడప్పుడు మాత్రమే తాగొస్తుండే. తను తాగుతాడని నాకు తెలుసు, కానీ మార్చుకుంటానని అందరి స్త్రీలలాగానే నేను కూడా అనుకున్నాను, కానీ అది విఫలం అయిపోయింది అనమాట. అయితే మేము అప్పుడు నన్ను కాలేజ్ దగ్గర వదిలేస్తుండే. 4th ఇయర్ అయిపోయి నేను మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి తన సపోర్ట్ కూడా నా జీవితంలో ఎంతో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నన్ను 3 months బాగా చూసుకున్నా కూడా ఆ 3 months మంచిగా ఎంకరేజ్ చేస్తుండే. చుట్టూ ఉన్న మనుషులు తనని ఏలనాస్పదంగా మాట్లాడడాన్ని బట్టి తను తాగుడికి కొంచెం అని చెప్పి మొత్తం ఎడిక్ట్ అయిపోయి అంతగా కూడా నన్ను వేధిస్తుంది అనమాట. ఈ క్రమంలో నేను బీటెక్ పూర్తి చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు. తను ప్రోత్సాహపరచడానికి దేవుడు ఎంత తనను మార్చినప్పటికీ కూడా దేవునికి తను సహకరించక మరి దుష్టుని చేతిలో ఉండి నన్ను అంతే బాధ పెట్టినప్పటికీ కూడా మరి బీటెక్ మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి కృపను అనుగ్రహించున్నారు దేవుడు. ఆ తర్వాత మరి నేను గవర్నమెంట్ జాబ్ కూడా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. అంటే పర్మనెంట్ కాలేదు, కొన్ని రోజులు అయితే పర్మనెంట్ అవుతుంది అనమాట. పెంట కుప్పల మీద నుండి దేవుడు ఉన్నతమైన స్థానంలో నా స్థానాన్ని మార్చి ఉన్నాడు. ఎక్కడో ఇళ్ళలో పని చేసుకునే నా లైఫ్లో దేవుడు అద్భుతం జరిగించున్నాడు. కాబట్టి ఆ జీవితం మరి ఈరోజు అన్నీ కలిగి అంటే ఉద్యోగం చేత తిరిగి మరి పాడైపోయిన నా కుటుంబాన్ని, అంటే నా భర్తని నన్ను దేవుడు తిరిగి కట్టి మేము ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు అనమాట. సో అట్లా మరి అన్నీ అయిపోయినాయి. మరి మళ్ళీ మాకు బాబు పుట్టే టైంకి కొద్దిగా తాగే తన వ్యసనము ఇంకా భరించలేని విధంగా తన త్రాగుడుకు ఎడిక్ట్ అయి ఉన్నాడు. మరి ఎవరు నేర్పించి ఉన్నారో, ఎవరు ఆ విధంగా పుల్లలు పెట్టి ఉన్నారో దేవుని నామానికే మహిమ కలుగును కాక. ఎందుకంటే ఈరోజు సేవకునిగా మారడానికి వాళ్ళ వెనకాల ఉండి గేమ్స్ ఆడిన వాళ్ళే కారణం అన్నమాట. వాళ్ళని దేవుడు దీవించును కాక. అయితే మరి తనను ఎవరైతే మాటల చేత మరి హింసించాలనుకున్నారా, ఎగతాళి చేసి ఉన్నారో తెలియదు. నా బాబు పుట్టేటప్పటికి భయంకరమైన త్రాగుబోతుగా తను మారి ఉన్నాడు. నా జాబ్ కూడా పోవడానికి మరి దుష్టుడు వాడుకున్నాడు అనమాట. అంటే ఒక హస్బెండ్ సహకరిస్తే స్త్రీ ఎంతైనా ముందుకు వెళ్ళగలుగుతుంది. భార్యకి భర్త సహకరించిన, భర్త భార్యకు సహకరించిన ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఏ ఒక సపోర్టివ్ వ్యక్తి అనేది వాళ్ళకి మైనస్ అయిపోవడాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అనమాట. సో అప్పుడు బాబు నా చేతిలో ఉండడాన్ని బట్టి 6 months అట్లా ఒక మంత్స్ బేబీ అనమాట. ఆ టైంలో నేను ఉద్యోగం చేయలేకపోయినాను. మరి తన త్రాగుడు ఒకవైపు, ఎప్పుడు పడితే అప్పుడు డోర్ కొట్టి మధ్యరాత్రి వచ్చి వేధించి తన కొట్టడము, మరి అలాగే మాటల చేత హింసించడము, తనకు రాని మాటలు దురాత్మ పట్టినట్లుగా భయంకరమైన బూతులతో మరి చిన్న బాబు అని చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడము. ఆ మాటలని మరి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కేవలము దేవుడు మరి ఒక స్త్రీని రక్షిస్తే ఏ విధంగా ఉంటుంది, ఇంత భయంకరమైన త్రాగుబోతును కూడా
మారుస్తాడా దేవుడు అన్న వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. భయంకరంగా కొడుతుండే, తినడానికి తిండి కూడా తను తేకపోతుండే. ఇంట్లో కనీసం ఒక దొడ్డు బియ్యం కూడా ఉండేవి కాదు, రేషన్ బియ్యం కూడా ఉండేవి కావన్నమాట. అంటే అప్పట్లో 1 రూపీ కేజీ లాగా ఇచ్చేవాళ్ళు కదండి. అయితే ఆ 1 రూపీ కూడా నా దగ్గర లేక దొడ్డు బియ్యం కూడా తెలియని పరిస్థితిలో ఉండే అన్నమాట. అలాంటి అంత భయంకరంగా డే అండ్ నైట్ వేధించి కొట్టినా నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా కనీసం ఫుడ్ పెట్టడానికి కూడా కనీసం వాళ్ళ దేవుడు ప్రేరేపించలేదు. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగున్నాక. అయితే 3 డేస్ 2 డేస్ అట్లా బాబుకి పాలు ఇవ్వలేని పరిస్థితిలో నేను ఉన్నాను. కనీసము బాబుకి ఎండుతుంది, నాకు కూడా నేను ఎండుతుంది అనమాట. మరి అలాంటి సమయంలో ఎవరైనా దేవుడిని విడిచిపెట్టడానికి అవకాశం అది. అంటే ఎన్ని కష్టాలే వస్తుంటే ఎవరిని దేవుడిని ఎందుకు పట్టుకుంటారు చెప్పండి. కానీ దేవుడు నన్ను బలపరుచున్నాడు అనమాట. అక్కడ ఇక్కడ తిరిగి మరి ఆ యంత్రాలు ఈ యంత్రాలు కట్టించి ఉన్నారు నా బంధువులు. ఎందుకంటే నాకు ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో కొంత అమౌంట్ నేను సంపాదించుకోగలిగి ఉన్నాను కాబట్టి అవన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి. అన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత నాకున్న గోల్డ్ మొత్తము నేను అక్కడ ఇక్కడ తాయెత్తుల కోసం ఎవరు ఏది చెప్తే అది విని నేను వెళ్ళిన. అంటే నేను దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా 2 వేస్లో నేను ప్రయాణం చేస్తున్నాను అనమాట నా భర్తను మార్చుకోవడం కోసం. 2 వేస్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నా గోల్డ్ మొత్తం పోయింది. యంత్రాలు కట్టాలి, ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలంటే ప్రయాణాల ఖర్చు, ఆ యంత్రాల ఖర్చు, ఆ ముడుపుల ఖర్చు, ఇవన్నీ కూడా మొత్తం నన్ను ఇంకా ఉన్న డబ్బు మొత్తం రోడ్డు మీదకి తెచ్చేసింది అన్నమాట. ఇట్లా అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఎడిక్ట్ అయిపోయింది తాగుడుకి. ఎక్కడికి వెళ్ళినా కూడా మారడం లేదు. ఆ త్రాగుడు మత్తులో భయంకరంగా తన చూపులు ఎంత భయంకరంగా ఉండేడు అంటే స్పష్టంగా తన కళ్ళల్లో దయ్యము కనిపించేది అన్నమాట. అందుకే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైనా తాగిన వాళ్ళు కనిపిస్తే నేను తట్టుకోలేను. అయితే దగ్గరుండి భర్త రూపంలో నన్ను దురాత్మ వేధించింది. అంటే ఎంత చదువుకొని దురాత్మ అని ఎట్లా అనగలుగుతున్నారు మీరు అని అనుకోవచ్చు. నేను చూసిన వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. సో అట్లా కొట్టి ఏదంటే అది రాడి చేతిలో ఉంటే దాంతో కొట్టడం, ఏది ఉంటే అది కొట్టడం, అట్లా భయంకరంగా హింసిస్తుంది. ఇంకా నాకు బ్రతుకు పైన విరక్తి కలిగింది. మళ్ళీ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఇంత బ్రతికి మళ్ళీ నేను ఇంతకుముందు నన్ను ఫిజికల్గా ఎవరు హెరాస్ చేయలేదు, కానీ ఇప్పుడు ఫిజికల్గా హెరాస్ చేయడానికి నా భర్త రూపంలో ఒక వ్యక్తి నన్ను వేధిస్తున్నాడు. కానీ మరి దేవుడు వాటన్నిటి నుండి నాకు ఈరోజు విడుదల ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. అంటే మరి తనంతా భయంకరమైన త్రాగుబోతుగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి నుండి దేవుడు బయటపడడానికి ఒక్క వాక్యం యెషయా గ్రంథంలో ఉంటుంది కదండి, ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు. ఆదరణ లేక కొట్టబడుచున్నదానా, నా యొద్దకు రమ్ము, నీలాంజలములతో నిన్ను కడతాను, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలు స్థిరపరుస్తాను అని అన్నప్పుడు మరి నేను ఆదరణ లేక ఇటు అటు తిరగబడుతున్నాను, కొట్టబడుతున్నాను కదా. మరి దేవునికి నేను అవకాశం ఇవ్వలేకపోతున్నాను కదా. అన్ని అవకాశాలు ఇస్తూ మరి ఏదో రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాను కానీ దేవుని దగ్గర నిజంగా నేను పెట్టట్లేదు కదా. దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఇన్ని అద్భుతాలు చేసిన నా దేవుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో నాకు ఇంజనీరింగ్ ఇచ్చి, మరి కనే పరిస్థితుల్లో లేని నాకు గర్భాన్ని ఇచ్చి, మరి ఈ రోజు ఈ సమస్యల నుండి కూడా దేవుడు నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు అని మరి నేను విశ్వసించున్నాను. విశ్వసించడాన్ని బట్టి ఉపవాసాలు కూడా నేను ప్రతిష్ఠించుకున్నాను. 50 డేస్ 40 డేస్. అంతకుముందుకైతే నేను ఉపవాసాలు లేను, ఎవ్రీ ఫ్రైడే ఉండేదాన్ని. సో ఎవ్రీ ఫ్రైడే నా స్టడీస్ కోసం లేదంటే నా లైఫ్ ఏంటి అని ఉండేదాన్ని. సో ఎవ్రీ ఫ్రైడే ఉన్న తర్వాత ఆఫ్టర్ 7 years నేను ఎప్పుడైతే నా భర్తకి నాకు 2004లో నాకు మ్యారేజ్ అయిందో, అప్పుడు విడిపోయిన తర్వాత 7 years మా నాన్నమ్మ చనిపోయినప్పుడు మళ్ళా తనను చూడడం జరిగిందన్నమాట. అప్పుడు మేము జతపరచబడి ఉన్నాం. అయితే ఈ 40 days ఫాస్టింగ్స్, ఈ 50 days ఉపవాసాలు అనేవి నాకు అప్పట్లో ఉండే అవసరత రాలేదు, తెలియదు కూడా. సో ఇప్పుడు నేను ఇంత కష్టాన్ని బట్టి దేవుడే నన్ను విడిపిస్తాడని నేను ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్న కొన్ని రోజుల తర్వాత బై గాడ్స్ గ్రేస్ తనలో మార్పు వచ్చింది. తను ప్రార్థనకి వస్తున్నాడు. ఏ సేవకుని అడిగినా కూడా నేను ఎవరికి నా సమస్యలు చెప్పుకునేదాన్ని కాదు, కానీ
సేవకులకి ప్రార్థన చేస్తారు కదా అని చెప్పేదాన్ని. అప్పుడు వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఏమనంటే నీ భర్తకి సేవ పిలుపు ఉందమ్మా, అందుకే అట్లా చేస్తున్నాడు, తన కోసం ప్రార్థన చేయాలి. సో అట్లా నేను ప్రార్థన చేసిన తర్వాత తన లోపల మార్పు వచ్చింది. ఎంత మంచి మార్పు అంటే చర్చ్కే రాని తను చర్చ్కి రావడం ప్రారంభించింది. అయితే చర్చ్కి రాడు అని అంటే దేవుడు తనకి తెలుసు అన్నీ ఉన్నాయి, కానీ రెండు దాన్ని ఏమంటారు 2 waysలో ప్రయాణం చేస్తున్నాడు అనమాట. తను కూడా అక్కడ తాగుతున్నాడు, ఇక్కడ చర్చ్కి వస్తున్నాడు. అయితే ఇప్పుడు నన్ను ఎప్పుడైతే హింసించడం స్టార్ట్ చేసిండో చర్చ్కి రాకపోతుండే, సండేస్ కూడా వెళ్ళి తాగేటోడు అనమాట. సో అలాంటిది చర్చ్కి రావడం ప్రారంభించిండు. అమ్మాయి దేవుడు కొద్దిగా మార్పు ఇస్తున్నాడు కదా, ఇంకా ఇస్తాడు అని నమ్మడాన్ని బట్టి మరి కొద్ది రోజుల తర్వాత నిజంగానే తనలో పూర్తిగా తాను మార్చుకోవడానికి ఎంతోమంది సేవకుల్లో తనను అభిషేకించి ఉన్నారు. నిన్ను సేవకు పిలుస్తున్నాడు అశోక్ కుమార్ అని చెప్పి ఎంతోమంది సేవకుల ద్వారా మాట్లాడడాన్ని బట్టి మరి నాకు ఇంకా సంతోషం కలిగింది. అమ్మాయి ఈ పిలుపు కోసం నేను ఎదురు చూస్తున్నాను, నిజంగా తన లోపల మార్పు వస్తుంది కదా అని చెప్పి, ఇంత మంచిగా దేవుడు పిలుస్తున్నాడు కదా అని ఇంకా నా లోపల కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. అట్లా అభిషేకించుకున్న తర్వాత మరి తను కూడా తనకు తెలియకుండానే ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకున్నాడు. 7 days 5 days అట్లా. సో రెగ్యులర్గా మేము ఇద్దరం కూడా ఒక గదిలో ప్రార్థన చేసేవాళ్ళం. తన త్రాగు నుండి తను విడిపించబడమే కాకుండా మరి అనేకులకు మాదిరికరంగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు అనమాట. అయితే అప్పట్లో కూడా మేము 7 to 10 o'clock వరకు మేము ప్రేయర్ చేసేవాళ్ళం. ప్రేయర్ రూమ్ అనేది స్టార్ట్ చేసి అప్పుడు మరి తనలాంటి తాగుబోతులు తన దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకునేవాళ్ళు. అన్న నువ్వు మారినావు కదా, నేను కూడా మారడానికి ప్రేయర్ చేయవా అని చెప్పేసి. సో ఆయన ఆ టైంలో తను కూడా మరి అట్లా ప్రార్థన ప్రతిష్ఠించుకున్న తర్వాత మేమిద్దరం కలిసి రోజు 7 to 10 o'clock వరకు ప్రేయర్ చేసినప్పుడు మరి దేవుడు అద్భుత రీతిగా మాకు ఓన్ గృహాన్ని ఇవ్వడము, తనకి కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఇవ్వడము, అలాగే ఆ బిజినెస్లో తను సక్సెస్ అవ్వడం, ఇలా దేవుడు జ్ఞానం ఇచ్చి టాలెంట్స్ ఇచ్చి ముందుకు నడిపించుకున్నాడు. అంతకుముందుకు మా మ్యారేజ్ అప్పుడు చిన్నప్పుడు అయితే తను ఏదో ఉద్యోగాలు చేసేవాడు. తర్వాత రాగుల కోసమే ఆటోని కన్వీనియంట్గా ఉంటుంది కదా అని దాన్ని సెలెక్ట్ చేసుకొని మరి తను ముందుకు వెళ్తున్న క్రమంలో ఆటో డ్రైవర్ స్థాయి నుండి దేవుడు కన్స్ట్రక్షన్లో ఒక మంచి హోదానిచ్చి నడిపించుకున్నాడు అనమాట. సో నా జాబ్ పోయిందని నేను ఏడుస్తున్న క్రమంలో తన ఆ విధంగా మారడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. అలా దేవునికి మేము ప్రార్థనకి దగ్గరయ్యి ఇలా మరి మేము ఉంటున్నప్పుడు మరి దేవుడు ఇద్దరిని కూడా సేవకు పిలుచుకున్నాడు. మరి నాకు చిన్నప్పుడే సేవ పిలుపు నాకున్నప్పటికీ నా సేవకుడైన యాకోబు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పటికీ నేనేంటి సేవ ఏంటి అని చెప్పి నేను అంతగా పట్టించుకోలేదు. అయితే నాలాంటి ఒంటరి దాన్ని నేను ఇలా సేవ చేయగలుగుతాను, ఇలా అందరి చేత మాటలు పడి నేను కుటుంబ జీవితంలో నేను పనికిరాని దాన్ని, నన్ను అందరూ చూసి నేను ఏదో తప్పు చేసినాను అనుకుంటున్న దాన్ని నేను చెప్తే ఎవరు వింటారు ప్రభా, అసలు సేవ మా జీవితంలో మా ఇంట వంట లేని పరిస్థితి కదా అని చెప్పి నేను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు దేవుడు మోషేకి అహరోనుని ఇచ్చినట్లుగా మరి అలాగే నా హస్బెండ్ని నాకు నా హస్బెండ్కి ఇట్లా ఇద్దరిలో మరి సేవ చేయాలంటే మరి ఇద్దరికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు అనమాట. ఇచ్చి మమ్మల్ని సేవలో ముందుకు నడిపించుకుంటున్నాడు. మరి తర్వాత దేవుడు ఒక పాపను కూడా మాకు అనుగ్రహించున్నాడు. తన పేరు బ్లెస్సి కీర్తన, యోహాన్ రాజ్ బాబు పేరు. మరి ఆయన ఈస్టర్ డే రోజే పుట్టి ఉన్నాడు అనమాట. చూడండి ఎంత కృప దేవుడు మా కోసం ఇచ్చి ఉన్నాడు. ఈస్టర్ డే అంటే హిందువుల మధ్యలో మేము ఉన్నప్పుడు, మా కుటుంబాలు ఉన్నప్పుడు మరి క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏ విధంగా తాకుతుంది అనడానికి ప్రతిరోజు కూడా ఒక సాక్ష్యమే అనమాట మా జీవితంలో. మరి ప్రతి కష్టాన్ని దేవుడు తన మహిమ కొరకే మా జీవితంలో అనుగ్రహించి ఈరోజు ఎంతోమంది స్త్రీలు మరి త్రాగుబోతు భర్తల చేతిలో జీవితము విసిగిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకైనా మరి అలాగే అనేకులు చీదరించుకొని నువ్వు తిరుగుబోతువి అని చెప్పి మీ గురించి తెలియకపోయినా మిమ్మల్ని వేధిస్తున్న యాసిడ్ దాడిలో లేదంటే బ్లాక్మెయిలింగ్, చాలామంది ఇట్లా గర్ల్స్, లేడీస్, యూత్ ఇలాంటి వేధింపులకు జీవితంలో ఒక్కసారైనా గురవుతారండి. మరి అలాంటి వారు ఒకవేళ మనోవేదన చెందుతున్నట్లయితే నాలాంటి సాక్ష్యం మీకు ఉదాహరణగా ఉంది కదా, మీరు ధైర్యం చెడిపోవాలి అన్న ఉద్దేశంతో మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడం జరుగుతుందన్నమాట.
సో ఇట్లా మరి అన్నీ నా లైఫ్లో ఏదైతే నేను పొందుకోవాలని అనుకున్నానో ఆ పొందుకోని అవకాశమే లేకుండా నా లోకే రాకముందే దుష్టుడు వాటిని మొత్తము కూడా డిస్మాంటిల్ చేసి పడేసినప్పటికీ దేవుడు మరి తన ఉచితమైన కృపనిచ్చి తన హస్తాన్ని చాపి మనుషులు ఎవరు కూడా చేరదీనప్పుడు తన అవకాశాలు ఇచ్చుకుంటూ నన్ను బలపరుస్తూ ముందుకు నడిపించుకున్నారు. నేను కొద్దిగా మాత్రమే అవుట్లైన్స్ చెప్పి ఉన్నాను, కానీ ఎంతో ఉంది దీని వెనకాల స్ట్రగుల్. ప్రతి వచనం ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడి ఉన్నాడు, ప్రతి వాక్యం ఏ విధంగా నన్ను ముందుకు నడిపించింది, దేవుడు ఏ సమయంలో ఏ విధంగా నన్ను నా ఒంటరి ప్రయాణంలో మాట్లాడుతూ ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఎంతమంది కూడా మరి వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు నన్ను రమ్మని పిలిచినా నా దేవుడిని నేను అవమానపరచను అని చెప్పి ఒక విశ్వాసిగా నేను ముందుకు వెళ్ళడానికి, ఒక సేవకురాలిగా అనేకులను బలపరచడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చింది. ఒకవేళ మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ధైర్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో చూపిన కృప మీ జీవితంలో కూడా చూపిస్తాడు. చూస్తున్నారు కదా, నా బాల్యం, నా వివాహ జీవితం, త్రాగుబోతు భర్త చేతిలో ఓడిపోయిన స్త్రీ జీవితం, అలాగే మరి పిల్లల విషయంలో మరి ఇబ్బంది పడేవారు, అట్లా నానా రకాలుగా సమస్యల చేత వేధింపబడుతున్న వాళ్ళు ఎవ్వరైనా కూడా దేవుని శక్తి స్త్రీకి తోడైతే ఎవ్వరు కూడా ఏమి చేయలేరు, ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు అనడానికి నా జీవితంలో ఒక ఉదాహరణ. మరి సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మా సాక్ష్యం విన్న చాలామంది జీవితాలలో దేవుడు కార్యం చేస్తున్నాడు, కానీ వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటే వాళ్ళకు కూడా దేవుడు మంచి ఖ్యాతిని ఘనతనిస్తాడు, కానీ వాళ్ళు ఏంటంటే మేము పరిశుద్ధులం అన్న ఆలోచనలలోనే ఉన్నారు. అంటే నా గురించి ఎందుకు నా సీక్రెట్స్ బయట పెట్టుకోవడం అని. కానీ నేను ఈరోజు సీక్రెట్గా బయట పెట్టట్లేదు, దేవుణ్ణి నేను సన్మానించాలి నా సాక్ష్యం ద్వారా. నా జీవితము మరి ముగిసిపోకముందే నా జీవితాన్ని దేవుడు ప్రారంభించి ఉన్నాడు, అనేకులకు మార్గదర్శిగా నన్ను పెట్టి ఉన్నాడు అన్న ఉద్దేశంతో నేను ఈ సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను. మరి అందుని బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు, నా సాక్ష్యాన్ని ఎవరు వింటారని చెప్పి నేను కూడా ఎన్నోసార్లు దాటేసి ఉన్నా, కానీ నా భర్తనే నన్ను ప్రోత్సాహపరిచి ఈ యొక్క సాక్ష్యం ముందుకు తేవడానికి అవకాశం ఇచ్చున్నాడు. పదే నన్ను ఎంకరేజ్ చేసే మొట్టమొదటి వ్యక్తి మరి ఆయనే, సేవకుడు. మీరు అందరూ చూస్తున్నారు కదా ఆయన వాక్యాలు, ఆయన పాటలు. సో అంటే ఆయన సేవ చేస్తే నేను వెనక నుండి సపోర్ట్ ఇవ్వాలి అని అనుకున్నాను, కానీ సేవ చేసే ఉద్దేశం నాకు లేదు, ఎందుకంటే భయం కూడా నాకు. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు నన్ను ముందుంచడానికి ఇష్టపడి ఈరోజు సాక్షిగా మీ ముందుంచి ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.